ఏ రాష్ట్రానికైనా రాజధాని అంటే ఆ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అంశము. కానీ దురదృష్టవశాత్తు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రము రాష్ట్రం ఏర్పడిన 12 సంవత్సరాల తర్వాత కూడా రాజధాని అంశం అనేది ఒక వ్యాపార అంశంగా మారింది, ఒక రాజకీయ అంశంగా మారింది. మరీ ముఖ్యంగా 2 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు సంబంధించిన అంశం లాగా దీన్ని ప్రభుత్వాలు, పార్టీలు చూసే దుస్థితి కొనసాగుతోంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని సొంతంగా ప్రకటించుకున్న తర్వాత 5 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆ 5 సంవత్సరాలలో కనీసము రాష్ట్ర రాజధానికి చేయాల్సిన కనీస బాధ్యత ఏదైతే ఉందో కేంద్రం దగ్గర అధికారిక ఆమోద ముద్ర వేయించాల్సిన అవసరము, కేంద్రం ద్వారా గెజిట్ రిలీజ్ చేయించుకోవాల్సిన అవసరము గుర్తించకుండా నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ లాగా వ్యాపారం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది.